మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తగ్గకుండా పైనే ఈ పట్టాబాజులు కొనుక్కోమని ఎక్కువ తీసుకొని భూమి లేకుండా పాస్బుక్ తీసుకున్నారు. నేను చల్లపేట మండలంలో పెద్ద కేసు అయ్యకుండా మరి మండల గారు తెలుసు. కానీ ప్రతి మండలంలో నేను అనుకున్న నాకు తెలిసిన కాడికి 1000 నుంచి 2-3,000 ఎకరాలు తగ్గకుండా పైనే ఈ పట్టాబాజులు కొనుక్కోమని ఎక్కువ తీసుకొని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. నేనే ఇక్కడే సార్వత్రికంగా ఉంది కాబట్టి మేము మీ ద్వారా మీకు కోరేది ఏంటంటే 20 ఎకరాలు 20 ఎకరాలకు తప్పేట జరిగిందో ఇప్పుడు 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు పొరపొగులు పాస్బుక్లు తీసుకొని భూమి లేకుండానే వాళ్ళు ఎత్తుతున్నారు. ఇంకోటి రైతు నిజంగా అది ఎప్పుడు 60 ఎకరాలు పట్టా ఇచ్చింది. అతనికి 5 ఎకరాలు ఉంది, అతనికి అయితే లేదు. ఎందుకు అయితే లేదు అంటే ఎంఆర్ఓ ఏమంటాడు, ఇంకా 700 చేస్తామని చాలా మంది 100 మంది ఉన్నారు ఇక్కడ. మరి మనోహర్ గారి దృష్టి కూడా రైతులకు అన్యాయం అవుతుంది. మనకి పట్టా మారలేదు, పట్టా మారలేదు. ప్రతి మండలంలో 1 కోటి 2 కోట్లు 2 కోట్లు మరి ఈ దుర్వినియోగం కాకుండా మనం కాపాడడం ప్రయత్నం మన మనకు వారసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ మంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీకు చెప్పినట్టు చూడడం కానీ నేషనల్ ల్యాండ్ అక్విజిషన్ వచ్చినట్టు కూడా మీరు వచ్చి మా దృష్టి మాటల్లోనే ఇవన్నీ కూడా సెపరేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు దాని మీద రెగ్యులర్ రివ్యూ చేస్తున్నారు. ఎందుకంటే మధ్యలో ఎలక్షన్ 3 మాసాలు ఎలక్షన్ అప్పుడు ఉన్నది 3 మాసాలే గవర్నమెంట్ కానీ దీనివే కానీ వేల ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం కానీ దాని మీదనే త్వరలోనే అందరికీ చేయడానికి సపోర్ట్ తీసుకుంటుంది. విలేజ్ విద్యుత్తులో రిపోర్ట్ ఇస్తున్నాయి. ఆ రిపోర్ట్ వచ్చినాక ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటన వెళ్ళబడుతుంది. వాళ్ళకు మినహాయించాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే అయిపోతున్నారు ఇంటిలోని ఎడ్యుకేషన్ గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, సభాధ్యక్షులు జిల్లా పరిషత్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, సిఇఓ గారు, అధికారులందరికీ, ముఖ్యంగా ఎంపీపీ జడ్పీటీసీలకు, జిల్లా అధికారులకు, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, జిల్లా పరిషత్ పదవీ కాలం ముగిసి ఇది లాస్ట్ మీటింగ్. ఇది ఈరోజు ఉదయం 11 గంటలు మొదలుపెట్టి సుదీర్ఘంగా ఇప్పుడే ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే సీజన్, స్కూల్స్ మొదలైన సీజన్, ఎలక్ట్రిసిటీ సమస్య మీద, విత్తనాల సమస్య మీద, అలాగే జిల్లాలో పెండింగ్ సమస్యల మీద, పెండింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేయాలని చర్చిస్తున్నాం. తప్పకుండా నల్గొండ జిల్లాని ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే 2-3 సార్లు చర్చించడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా కౌన్సిల్ చైర్మన్ గారు, నేను, ఇతర ఎమ్మెల్యేలను కలిసి నల్గొండ సంపూర్ణ పాత నల్గొండ జిల్లాని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు సొరంగం నుంచి మొదలుపెట్టుకుంటే ధర్మారెడ్డి పిల్లాయిపల్లి వరకు రెండీ ప్రాజెక్టు వరకు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా వచ్చే వారం 10 రోజులు ముఖ్యమంత్రి గారు 10 డేస్ లోపే సొరంగం విజిట్ చేస్తానికి ప్రత్యక్షంగా చూసి సొరంగంలో కూడా 33 కిలోమీటర్లు కూడా విజిట్ చేసి అక్కడే దాని కార్యాచరణ చేసి 3 సంవత్సరాలలోపు పూర్తి చేస్తే మాకు ఏఎంఆర్పీకి శాశ్వత పరిష్కారం. అటు సాగర్లో నీరప్పుడు కూడా 4 షేర్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా మాకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి సంవత్సరానికి 100 కోట్ల కరెంటు బిల్లు మిగలడమే కాదు, బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ద్వారా మరొక 100 చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడూ మొదలుపెట్టే ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి. దానికి ముఖ్యమంత్రి గారు, అలాగే మన జిల్లాకే చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలాసార్లు రివ్యూ అయినాయి. అవన్నీ కూడా మొదలుపెట్టబోతున్నాం. అన్నిటికంటే శుభవార్త రైతులందరికీ, మీ రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చెప్పిన మాట ప్రకారం
2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపే వారం రోజుల ముందే పూర్తి చేయాలని ఒక ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు నిన్న మా క్యాబినెట్ మీటింగ్లో మేము చర్చించడం, దాని మీద ఒక సబ్ కమిటీ చేయడం, రైతు భరోసా మీద ఏ విధంగా ముందుకు పోవాలి ఇవన్నీ కూడా నిర్ణయించడం. ముఖ్యంగా నల్గొండ జిల్లాని రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మోడల్ జిల్లాగా చేయాలనేది మా లక్ష్యం. ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన మ్యాండేట్ మీరు చూసిన భారతదేశంలో ఎంపీగా 3rd హైయెస్ట్ మెజార్టీ అంటే 5,75,000 మెజార్టీ. భువనగిరి స్థానంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చిండు, 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించాను. ఇవన్నిటికి తోడు కృష్ణానది మా పక్క నుంచి పోతున్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. పైన 2 లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక నింపి పెట్టి ఎటుపోలేని పరిస్థితిలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప ఒక 10,000 కోట్లు పెడితే మా ప్రాజెక్ట్ అన్ని పూర్తి అవుతున్నాయి. ఇవాళ మాకు శివన్నగూడెం ప్రాజెక్టు మొదలు పెడితే దానికి ఎటు సోర్స్ లేకుండా ఒకటి రిజర్వాయర్ కిరాలు చూపెట్టి ఇవాళ రైతులని అన్యాయం చేసినట్టు అయింది. దాన్ని ఎట్లా చేయాలి దాని మీదనే తీవ్రంగా కృషి చేస్తున్నాం. అందుకని ప్రజలు కూడా మా మీద నమ్మకం ఉంచే మనం ఆ విధమైన తీర్పు ఇచ్చిండ్రు. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆ రోజు ఏఎంఆర్పి పూర్తి చేయడానికి తన ఛాయశక్తులు కృషి చేసిన సుఖేందర్ రెడ్డి గారికి, కౌన్సిల్ చైర్మన్ గారు గౌరవనీయులు, వారికి పూర్తి అవగాహన ఉన్నది. మేమందరం ఒక టీముగా ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని మోడల్గా చేస్తాం. ప్రజలందరూ కూడా మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఇవాళ స్కూలు జయశంకర్ బడిబాట స్కూళ్ళను రీమోడలింగ్ చేసే కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం. రాబో 2 సంవత్సరాలలో ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా చేయడమే మా లక్ష్యం. దాంతోపాటు విద్యారంగానికి 10% బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఇది 20,000 కోట్లు. స్కూల్స్ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ రంగ పాఠశాలల్ని, యూనివర్సిటీలని బలోపేతం చేయడానికి వీసీలను కూడా నియమించిన పరిస్థితి ఉంటే ఇలా సెర్చ్ కమిటీలు వేసి వచ్చే నెలలో వీసీలను కూడా నియమించి యూనివర్సిటీని కూడా బలోపేతం చేయబోతున్నాం. ముఖ్యంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ 5 సంవత్సరాల పాటు మీరు నిధులు ఉన్నా లేకున్నా మీ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని గ్రామాలలో తిరుగుకుంటూ ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా మీరు చేసిన కృషిని అభినందిస్తూ మీకు మంచి జరగాలని, మళ్ళా మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ఉండు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళా గెలిచి మళ్ళీ సభలకు రావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలలో ఇప్పుడు కూడా ఏంటంటే మనం చేసిన మంచి మిగిలిపోతుంది. కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా మీరు మీ టర్మ్ అయిపోయిన ఎన్నికలు కూడా సరైన సమయంలో పెడతారు. అది ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ దానికి సంబంధం భోజనం చేసే కానీ సాయంత్రం మాట్లాడతారు. అఫీషియల్ మీటింగ్ ఇది